సర్వాపేక్షాధికరణము. క్రిందటి అధికరణంలో బ్రహ్మ విద్యకు కర్మల అవసరం లేదని చెప్పారు, బాగుంది. మరి బ్రహ్మ విద్య లేకపోతే జ్ఞానము ఉత్పత్తి కర్మలు కావాలేమో అని దృష్టాంత సంగతి. అంటే జ్ఞానానికి కర్మలు అక్కర్లేదు అన్నాం. ఈ జ్ఞానం ఉత్పత్తికి కర్మలు కావాలేమో అంటే అందుకనే భగవత్పాదులు చెప్పింది ఏమిటంటే సహసముచ్చయము విరోధం, క్రమసముచ్చయము స్వీకారం. క్రమసముచ్చయం అంటే ముందు నువ్వు కర్మలు చెయ్యి, కర్మలు చేసిన తర్వాత ఆ కర్మల యొక్క అనిత్యాన్ని తెలుసుకో, అనిత్యత్వాన్ని తెలుసుకో. ఆ తరువాత అదే కర్మలని నిష్కామభావంతో చెయ్యి. నిష్కామభావంతో కర్మలు చేసినట్లయితే నీకు వివేక వైరాగ్యాలు పెరుగుతాయి. వివేక వైరాగ్యాలు పెరిగిన తర్వాత నువ్వు జ్ఞానానికి అధికారి అవుతావు. అప్పుడు శ్రవణమన నిధ్యాసులు శమధమాదుల ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందొచ్చు. ఇదేమిటిది? క్రమసముచ్చయం, సహసముచ్చయం కాదు. అటు జ్ఞానము ఇటు కర్మలు చేస్తూ ఉండాలన్నది కాదు. జ్ఞానికి కర్మలు అవసరము అన్నది లేదు. అందుకని సహసముచ్చయమునకు విరోధం కానీ క్రమసముచ్చయమునకు విరోధము లేదు. ఇక్కడ ఏం చెప్తారో చూద్దాం. బ్రహ్మ విద్యకు యాగాదులు కావాలా అక్కర్లేదా? సంశయం. బ్రహ్మ విద్య తన జ్ఞానాన్ని ఉత్పత్తి చెందించడానికి కర్మల అపేక్ష ఉందా లేదా అన్నది సంశయం. పూర్వపక్షి జ్ఞానఫలమైన మోక్షము బ్రహ్మ విద్యకి మీరు కర్మలు అక్కరలేదన్నారు. జ్ఞానముతో పాటు కర్మలు అక్కర్లేదన్నారు. బాగానే ఉంది. మరి జ్ఞానం ఉత్పత్తి చెందడానికి, ఉత్పత్తి చేసుకోవడానికి కర్మలు అవసరమా లేదా అంటే సిద్ధాంతం. ఇక్కడ జ్ఞానానికి బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు ఉన్నాయి. యజ్ఞేన దానేన కర్మణ అనాశకేన బ్రాహ్మణ వివిధిశంతి. యజ్ఞముల ద్వారా, కర్మల ద్వారా, వీటి ద్వారా ఆ బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటున్నాడు. అంటే ఏమైనట్టు? ఈ కర్మలు ఆ జ్ఞానానికి బహిరంగ సాధనము. ఇప్పుడు చెప్పాం కదా, మొట్టమొదట కర్మలు కామ్యకర్మలు చేస్తాడు. చేసి 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 కొంతకాలానికి మనసు విసిగిన తర్వాత నిష్కామభావంతో చేస్తాడు. నిష్కామభావంతో చేసినప్పుడు మళ్ళీ వివేక వైరాగ్యం ఉదయించగానే వాడు మెల్లిగా ఈ జ్ఞాన మార్గానంలోకి వస్తాడు, జ్ఞానానికి అధికారి అవుతాడు. అందుకని ఈ యజ్ఞయాగాదులు బహిరంగ సాధనలు, శమధమాదులు శ్రవణమన నిధ్యాసములు అంతరంగ సాధనములు. అందుకని దీనికి శృతులు స్మృతులు ప్రమాణం. ఇప్పుడు సూత్రంలో అశ్వవత్ అన్నాడు. అంటే గుర్రము. గుర్రము పొలం దున్నడానికి పనికిరాదు. దాని వెనకాల కనుక నాగలి కట్టాలంటే పొల్లోడ కొడుతుంది వెనకాల తని. అలాగని ఈ గుర్రము బండి లాగడానికి కూడా, గుర్ర బండి లాగడానికి కూడా పనికిరాదు అంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మాండంగా పని.
అదేవిధంగా నువ్వు జ్ఞానానికి అధికారి అయినప్పుడు కర్మలు అక్కర్లేదు అన్నావు. జ్ఞానానికి అధికారి కానప్పుడు కూడా కర్మలు అక్కర్లేదు అంటే ఎలా కుదురుతుంది? కావాలి. అందుకని క్రమ సముచ్చయానికి యజ్ఞాగాదులు కావాలి, సహసముచ్చయానికి అక్కరలేదు. అందుకనే ఇదేమిటి? సర్వాపేక్షాధికరణం. ఉత్పత్తౌ అనపేక్ష ఇయం ఉత కర్మని అపేక్షతే కర్మాణి అపేక్షతే. జ్ఞాన ఉత్పత్తికి కర్మలు కావాలా అక్కర్లేదా? ఫలే యథా అనపేక్ష ఏవం ఉత్పత్తో అనపేక్ష. జ్ఞాన ఫలము అజ్ఞాన నష్టం కావడానికి నువ్వు కర్మలు అక్కర్లేదు అన్నావు. జ్ఞానంతోనే అజ్ఞానం నశిస్తుంది అన్నావు కదా. అదేవిధంగా జ్ఞాన ఉత్పత్తికి కూడా కర్మలు అక్కర్లేదు పూర్వపక్షి. అంటే యజ్ఞ శాంతాది సాపేక్షం విద్యాజన్మ శృతిద్వయాత్. యజ్ఞాలు, యాగాదులు, శమధమాదులు సర్వం ఖలిదం బ్రహ్మ ఇది శాంత ఉపాసీత. శాంత అంటే శమధమాదుతో ఉపాసన చెయ్యి అని. విద్యాజన్మ శృతిద్వయాత్. శృతిద్వయాత్ అంటే శృతి స్మృతుల్లో కూడా చెప్పారు. హలే అనపేక్ష ఈక్షిత అంటే నాగలి దున్నడానికి గుర్రము పని చేయట్లేదు అని చెప్పి రథే యద్వద్ అపేక్షతే. కానీ రథం లాగడానికి గుర్రాలే కావాలి. అందుకని ఒక చోట అక్కర్లేదన్నా కానీ ఇంకో చోట అక్కర్లేదని చెప్పడానికి వీలేదు. వాడేమిటన్నాడు? జ్ఞానానికి అక్కర్లేదంటే జ్ఞానోత్పత్తికి కూడా అక్కర్లేదంటే అలా కాదు. ఎలాగా? గుర్రము నాగలి దున్నడానికి పనికిరాదు, కానీ బండి లాగడానికి పనికి వస్తుంది, రథాన్ని లాగడానికి. అదేవిధంగా బ్రహ్మ విద్య సఫలే యథా కర్మాణి నాపేక్షతే తథా సోత్పత్తోపి. ఈ బ్రహ్మ విద్య అజ్ఞానము నష్టము చేసి మోక్షాన్ని ఇవ్వడానికి ఏ విధంగా అయితే కర్మలను ఆశించుటలేదో అదేవిధంగా బ్రహ్మజ్ఞానోత్పత్తి కూడా ఈ కర్మలు అవసరము లేదు అని పూర్వపక్షి. అన్యథా క్వచిదపేక్షతే క్వచిన్నాపేక్షతే ఇది అర్ధజరతీయ న్యాయోప ప్రసజ్యేత. అర్ధజరతీయ న్యాయం. ఒక చోట కావాలి, ఒక చోట అక్కర్లేదంటే అర్ధజరతీయ న్యాయం ఉంటే ఒక్కొక్కసారి శంకరాచార్యులు అంటే ఒకటే టైంలో సహం ముసలాడు సహం యవ్వనవస్తుడు కాలేడు. దాన్ని అర్ధజరతి. అర్ధజరతి అంటే వృద్ధాప్యం. లేకపోతే ఇంకోటి ఏమిటి చెప్తారంటే సగం కోడి కూరకి సగం కోడి గుడ్లకి. అది కుదరదు. అందుకని వాడుంటాడు నీ అర్ధజరతీయ న్యాయం పనికిరాదు అంటాడు. ఒక చోట కావాలంటే ఒక చోట వద్దంటావు. అది అది నిన్న నువ్వు అడిగావే, అది బ్రాహ్మణ పరివిరాజక న్యాయం. నా అర్ధజరతీయ దోషో అత్ర అస్తి. ఈ అర్ధజరతీయమని నువ్వు చెప్పావే, ఆ దోషం ఇక్కడ లేదు నాయన. ఎందుకని? యోగ్యతావశేన ఏకస్యేవ కార్యవిశేషేషు అపేక్ష అనపేక్షయోర్ ఉపపద్యతే. యోగ్యతను బట్టి ఒక చోట దాన్ని ఉపయోగిస్తాం, ఇంకో చోట దాన్ని ఉపయోగించం. నాగలి దున్నడానికి గుర్రాన్ని ఉపయోగించాం, కానీ రథం లాగడానికి ఉపయోగిస్తాం. ఒక చోట ఉపయోగపడట్లేదని ఇంకో చోట కూడా ఉపయోగపడదు అని చెప్పడానికి వీలు లేదు. యథా లాంగల వహనే అనపేక్షత అపి అశ్వో అంటే నాగల్ని లాగడానికి దున్నడానికి దానికి అపేక్ష. రథవహనే అపేక్షతే రథం లాగడం. తద్వత్
నచ విద్యాయా స్వ ఉత్పత్తో కర్మాపేక్షాయాం ప్రమాణాభావ. జ్ఞానముతో కర్మ అక్కర్లేదు అన్నాం కానీ జ్ఞానోత్పత్తి కర్మ అక్కర్లేదని మేము చెప్పలేదే. ప్రమాణం లేదని కూడా చెప్పడానికి వీలు లేదు. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ విదిశంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన బృహదారణ్యకంలో చెప్పారు. ఏతం జ్ఞానం నతే బ్రహ్మం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిశంతి. వేదంలో చెప్పిన వాక్యాల ద్వారా తెలుసుకుంటారు. యజ్ఞేన దానేన తపస, కృచిచాంద్ర తపస్సులు, దానములు, యజ్ఞముల ద్వారా కూడా తెలుసుకుంటారు. అంటే ఇక్కడేమిటి? క్రమ సముచ్చయము. ఇది ప్రవృత్తి రూపాణం వేదానువచనాదీనాం వివిధిషోత్పాదన ద్వారా. వివిధిష అంటే వేదితమిచ్చ, ఆ బ్రహ్మను మేము తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్చ. మనందరినీ ఏమిటంటారు? వివిధిషా సన్యాసులు అంటారు. మనం అందరం ఆ యాజ్ఞవల్కులాగా విద్వత్ సన్యాసులం కాదు. మనం అందరం వివిధిషా సన్యాసులు. అలాగే ఎవరికైతే బ్రాహ్మణ బ్రహ్మ జిజ్ఞాసవ బ్రాహ్మణా, బ్రహ్మం తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళు యజ్ఞాలు, దానాలు, తపస్సులు ద్వారా కూడా తెలుసుకుంటారు. కానీ ఈ యజ్ఞదాన తపస్సులు నిష్కామ భావంతో చేస్తారు. చేసినట్లయితే వైరాగ్యం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది. బహిరంగ వివిధిషా ఉత్పాదన ద్వారా చూడండి, బ్రాహ్మణ వివిధిషంతి తెలుసుకోవడానికి ఇచ్చ ప్రకటిస్తారంటే ఈ వివిధిష ఉత్పాదన ద్వారా, అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్చ ద్వారా ఇవన్నీ ఉపయోగపడతాయి. ఏమిటి? యజ్ఞదాన తపస్సు. అందుకని ఇవి బహిరంగ సాధనములు. బహిరంగ సాధనత్వ అవగమాత్ శాంతోదాంత ఉపరతి దీక్షు సమాహితో భూత్వా ఆత్మని ఏవ ఆత్మానం పశ్యతి. చూడండి, తస్మాదేవం విత్, ఇంక ఇదంతా మిథ్య, ఇందులో ఏమీ లేదు అని చెప్పి పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ ఇవన్నీ వదిలిపెట్టేసేసి సన్యస్య శ్రవణం కుర్యాత్. సన్యాసం ఎందుకు తీసుకుంటున్నా అంటే శ్రవణ నిధ్యాసనం చేయడానికి. తస్మాత్ ఏవం విత్ శాంతో దాంత, ఈ విధంగా తెలుసుకున్నవాడు శాంతో దాంత, బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియ మనస్సు ఈ వీటిలన్నిటినీ దమనం చేస్తూ ఉపరత తితిక్షు, ఉపరత ఆ మనస్సును కూడా బాహ్య విషయాల నుంచి అంతరంలోకి తీసుకొస్తాడు. తితిక్ష సహిస్తూ ఉంటాడు, సుఖదుఖాలని, శీతోష్ణాలని. సమాహిత ఏకాగ్రచిత్తం భూత్వా ఆత్మనియేవ ఆత్మానం పశ్యతి. ఇవన్నీ చేసి ఆఖరికి వాడు ఏం చేస్తాడు? ఏకాగ్ర మనస్సును, ఆ మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రమైందో అది ఆత్మచింతన చేస్తూ ఉంటుంది. మొట్టమొదటిలో చెప్పాం, ఏంటి చెప్పాం? ఆహార శుద్ధౌ, తర్వాత ధ్రువాస్మృతి, స్మృతిర్లంభే, స్మృతిర్లంభే. రోజల్లా నువ్వు ఆత్మబ్రహ్మల ఏకత్వాన్ని ఆత్మచింతన చేస్తూ ఉంటే స్మృతిర్లంభే విప్రమోక్ష, జీవించి ఉండగానే నువ్వు జీవన్ముక్తుడైపోతావు. నివృత్తి రూపాణం సమాధమాదీనాం విద్యోత్పత్తి కాలేపి అనువర్తమానతయా ఆంతరంగ సాధనత్వావగమాత్. చూడండి, నివృత్తి రూపాణం, ఈ నివృత్తి రూపములైనటువంటి ఈ శమధమాదులు
ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం విద్యోత్పత్తి కాలే అపి ఇంక జ్ఞానం ఉత్పత్తి చెందుతుంది అన్న టైంలో కూడా అనువర్తమానతయా అప్పుడు కూడా వీటిని ఆచరించే తీరాలి. అందుకని ఇవి అంతరంగ సాధనములు. తస్మాత్ యజ్ఞాదీని సమాధీని చ విద్యాసు ఉత్పత్తౌ అపేక్షతే. యజ్ఞాగాదులు ఈ బ్రహ్మ జిజ్ఞాస ఉత్పత్తి చెందడానికి ఆ బ్రహ్మజ్ఞానానికి బహిరంగ సాధనములు నాయన. ఇవన్నీ ఆంతరంగ సాధనములు. ఇది అయిపోయింది కదా. సర్వాపేక్షా చ యజ్ఞాది శృతేరస్వత్. సర్వాపేక్షా చ యజ్ఞాది శృతేరస్వత్. సర్వాపేక్షా చ యజ్ఞాది శృతేరస్వత్. సర్వాపేక్ష యజ్ఞాగాదులు కావాలి నాయన. యజ్ఞాది ఎందుకని? జ్ఞానోత్పత్తికి. శృతుల్లో స్మృతుల్లో కూడా చెప్పారు. అశ్వవత్ నువ్వన్నావే అక్కడ జ్ఞానోత్పత్తి అజ్ఞాన నాశనానికి కర్మలు అక్కర్లేదు అన్నాం. కానీ జ్ఞాన సమయములో కర్మలు అక్కర్లేదన్నప్పుడు అజ్ఞాన నాశనం చేయడానికి జ్ఞానోత్పత్తి ముందు నేను ఇది తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఉండాలి కదా. మొట్టమొదటి ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస జ్ఞాతుమిచ్చ కదా. ఈ బ్రహ్మను తెలుసుకోవాలి అన్నాం. ఆ తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని జ్ఞానోత్పత్తి అన్నారు. దానికి యజ్ఞాగాదులు దానాలు తపస్సులు అన్నీ చేస్తూ ఉండాలి. స్వధర్మ పాలన వర్ణాశ్రమ స్వధర్మ పాలన ఉంటే సమంగా అప్పుడు కొంచెం ఏమిటి ఫలాకాంక్ష తగ్గుతుంది. చేస్తూ 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 ఫలాకాంక్ష తగ్గిన కొద్దీ ఇటు వివేకం వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చెప్పక్కర్లేదు నీకు వివేకం వైరాగ్యం ఉంది, బ్రహ్మం తెలుసుకోవాలని ఉంది, నువ్వు ఇంట్లోనే ఉండరా చెప్పకుండా పోతాడు వాడు కదా. అందుకని సర్వాపేక్ష చ యజ్ఞాది శృతుల్లోనూ స్మృతుల్లోనూ చెప్పారు. బ్రహ్మ జిజ్ఞాసకి ఇవన్నీ చేసి తీరాలి అని. అశ్వవత్ గుర్రము పొలం దున్నడానికి పనికి రావట్లేదు కదా అని రథం లాగడానికి కూడా పనికిరాదని చెప్పడానికి వీల్లేదు నాయన. జ్ఞానోత్పత్తికి ఇవన్నీ కావాలి. జ్ఞాన సమయంలో జిజ్ఞాస సమయంలో జిజ్ఞాస మొదలు పెట్టేశాడు, ఇంకప్పుడు ఇవన్నీ అక్కర్లేదు. జిజ్ఞాస మొదలైందంటే ఇంకా శమధమాదులు శ్రవణమన నిధ్యాసములు. అందుకని శమధమాదులు శ్రవణమన నిధ్యాసములు అంతరంగ సాధనలు అని చెప్పారు. యజ్ఞాగాదులు తపస్సు ఇవన్నీ బహిరంగ. ఇంకొకటి ఏమిటంటే గీతలో మనం చదివాం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు ఆయన కదా. తత్పర సంయతేంద్రియ. తత్పరత అంటే జిజ్ఞాస అనుకుందాం, ఇదే కావాలి. తర్వాత సంయతేంద్రియ అంటే శమధమాదులు. మరి ఆయన అంతరంగ సాధన ఇంకోటి ఏమిటి చెప్పాడు? శ్రద్ధ. గురువాక్యముల మీద, శృతివాక్యముల మీద, స్మృతి వాక్యముల మీద, పురాణ ఇతిహాసముల మీద. అక్కడ ఏ సందర్భంలో ఈ పురాణం ఇలా చెప్పారని తెలుసుకోవాలి, కానీ అవన్నీ వ్యర్థమని కాదు. శ్రద్ధ. అందుకనే శ్రాద్ధం అంటారు. శ్రద్ధయా దేయం శ్రాద్ధం. సరి కషాయే కర్మభిః పక్తే తతో జ్ఞానం ప్రవర్తతే. చూడండి, కషాయే. కషాయం అంటే
మన కాఫీ డికాషన్ కాదు. ఉంచమ్మ, వచ్చేస్తుంది, అయిపోయింది. లేకపోతే ఇది ఈ సూత్రం తర్వాత చెప్పుకుందాం. అయిపోయిందా? కషాయే కర్మభి పక్తే తతో జ్ఞానం ప్రవర్తతే. అంటే ఏదైతే మన అజాగ్రత్త మనస్సులో జాగ్రత్త మనస్సులో అనేక జన్మల నుంచి ఉన్నటువంటి సంస్కారాలన్నింటినీ మలము అన్నారు కదా. తరువాత ముందు అవన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసుకున్న శరీర అభిమానము, అహంకారము, మమకారము వీటి మూలాన మళ్ళీ విక్షేపం అవుతూ ఉంటుంది కదా. ఇవి రెండు పోయిన తరువాత కషాయే కర్మభిహి పక్తే, పూర్తిగా అవన్నీ నాశనమైన తర్వాత తతో జ్ఞానం ప్రవర్తతే, అప్పుడు జ్ఞానం మొదలవుతుంది. అందుకని అశ్వత్ యథా యోగ్యతా బలాదేవ అశ్వో రథచర్యాయాం ఉపయుజ్యంతే న లాంగలాకర్షణే. ఇవి చెప్పుకున్నాం. ఫలసిద్ధి కొరకు విద్య, అందుకని ఫలసిద్ధి కొరకు కర్మలు అపేక్షములు కావు. మనకి బ్రహ్మ జిజ్ఞాస వచ్చిన తర్వాత ఏం చేస్తాం? శమధమాదులు, శ్రద్ధ, సమాధానము ఇలాంటివన్నీ మనం ఉపయోగిస్తాం. అలాగని జిజ్ఞాసకి పూర్వము ఈ ఆశ్రమ ధర్మాలు, యజ్ఞాగాదులు, కర్మలు అవన్నీ అపేక్ష ఉండే తీరుతుంది, లేదని చెప్పడానికి వీలు లేదు. తరువాత ఇంకా ఏమిటి చెప్పారు ఇక్కడ? శమధమాద్యుపేతాః తథాపితు తద్విధేః తదంగతయా తేషాం అవశ్యానుష్ఠేయత్వాత్. అదే శమధమాది ఉపేతః స్యాత్ తథాపితు తద్విధేః తదంగతయా తేషాం అవశ్యానుష్ఠేయత్వాత్. శమధమాద్యుపేతః స్యాత్ తథాపితు తద్విధేః తదంగతయా తేషాం అవశ్యానుష్ఠేయత్వాత్. తథాపి అంటే జిజ్ఞాస ఉండి శమధమాదులు మీరు ఆచరిస్తున్నారు, శ్రవణమును ధ్యానం చేస్తున్నారు. తథాపితు తద్విదేహ తదంగతయ. తద్విదేహ అంటే ఇక్కడ జిజ్ఞాస ఇవన్నీ మనకి రావడానికి తేషాం యజ్ఞాదీనాం అవశ్య అనుష్ఠేయత్వాత్. యజ్ఞ తపస్సులు ఇలాంటివన్నీ పూర్తిగా చేసి తీరాలి. ఎందుకంటే వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా నాసికేన చెప్పారు కనుక వివిధిషంతి అన్నది ప్రజెంట్ కంటిన్యూస్ కదా, వివిధిషంతి. అందుకని ఇవి విధి లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇవి ఈ శృతి ఉందే ఇది అనువాదం. యజ్ఞాదులు జిజ్ఞాస తర్వాత కూడా చేసి తీరాలని కాదు, ముందు అంటే సాధకుడు శమధమాదుల సాధనలతో యుక్తుడు కావాలని చెప్తూ మళ్ళీ అంతకు ముందు జిజ్ఞాస ఇవి వచ్చే ముందు ఆత్మవారే ద్రష్టవ్య, దానికి ఏమిటి శ్రోతవ్య మంతవ్య నిధ్యాస ఇది విధి. కానీ ద్రష్టవ్యకు ముందు నాకు ఆత్మ చూడాలి అనేటువంటి జిజ్ఞాస కలగాలి కదా.
ఆ జిజ్ఞాసకి మీరు యజ్ఞాలు చేయాలి. పశ్యేదితి మాధ్యమినాం విస్పష్ట విధానాత్. ఇవి ఇంకోటి ఏమిటి, మాధ్యందిన శృతిలో పశ్యేత్ అన్నట్టు. పశ్యేత్ అంటే అక్కడ విస్పష్ట విధానం, ఆత్మవార పశ్యేత్ అంటే విధానం. అందుకని ఈ వివిధిశంతి అన్నదానికి ఏమిటి, యజ్ఞయాగాదులు ఈ జ్ఞానానికి పూర్వం కావాలి. అందుకని ఇది కూడా విధే. అక్కడ పశ్చేత్ అని చెప్పారు కానీ ఇది కూడా విధే. ఎప్పుడు జిజ్ఞాసకి ముందు, జిజ్ఞాస వచ్చిన తర్వాత, జ్ఞానానికి అధికారం అయిన తర్వాత సమాధమా ఆరుక్షోర్ మునేర్యోగం కర్మకారణముచ్యతే. ఆరూఢస్య యోగారూఢస్య తస్సేవ శమకారణముచ్యతే. నువ్వు ముందు మెట్లు ఎక్కాలి అనుకుంటే ఇవన్నీ కావాలి, యజ్ఞాంగాలు. అవన్నీ ఎక్కిన తర్వాత శమకారణముచ్యతే. అది అక్కడ కూడా చెప్పారు. ఏవం విదహైతి సమాజ ఆంతరంగాని యజ్ఞాదీని బహిరంగాని. ఓ ఇప్పుడు ఇంతవరకు మనం ఏమి చెప్పుకున్నామంటే సర్వాపేక్షాధికరణము, ఇందులో యజ్ఞాగాదులు కూడా క్రమ ముక్తికి లేకపోతే క్రమ సన్యాసానికి ఉపయోగిస్తాయి. తర్వాత ఇవి బహిరంగ సాధనలు. అంతరంగ సాధనలు శ్రద్ధ, శమ, దమ, శ్రవణ మనన నిధిధ్యాసనములు. ఇప్పుడు సర్వాన్నానుమత్యధికరణము, సర్వాన్నానుమత్యధికరణము